హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే సంక్రాంతి కోసం అయితే పిండి వంటలు అయితే స్టార్ట్ చేసేసాము. అలాగే పిండి వంటలు వచ్చేసి కజ్జికాయలు అయితే చేస్తున్నాం అనమాట. కజ్జికాయల కోసం అయితే పుట్నాల పప్పు అయితే ఒక పావు కిలో తీసుకున్నాము. అలాగే వేయించిన వేరుశెనగపప్పు పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాము. అలాగే 2 ఎండు కొబ్బరి చెప్పులు అయితే తురిమేసి పక్కన పెట్టుకున్నాం అనమాట. ఇందులోనే యాలకులు కూడా వేసేసాము. వేరుశెనగపప్పులో మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇది మిక్సీలో ఒక్కొక్కటిగా వేసేసి పట్టుకుంటే మనకైతే బాగా వస్తుంది. అన్నీ వేసి పెట్టామంటే ఒకటేమో ముందుగా పౌడర్ అయిపోతుంది. ఇదైతే కొద్దిగా పలుగ్గా ఉండాలి కాబట్టి కజ్జికాయలో స్టఫింగ్ కోసం ఒక్కొక్కటిగా అయితే వేసేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ అయితే ఒక పావు కిలో నువ్వులు కూడా తీసుకున్నాము. అలాగే బెల్లం అయితే ఒక 3/4 కిలో అయితే తీసుకున్నాం అనమాట. మేమైతే 2 కిలోలు అయితే చేస్తున్నాము. 2 కిలోలు అయితే ఒక 1.5 కిలో అయితే వచ్చేసి గోధుమ పిండి, అలాగే ఒక పావు కిలో అయితే వచ్చేసి మైదా పిండి అయితే తీసుకున్నాము. అలాగే ఒక్కొక్కటిగా మిక్సీ అయితే పట్టుకున్నాం కదా, అదైతే ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాం అనమాట. తీసేసుకొని మొత్తం అయితే ఇందులో వేసేసుకొని కలుపుకోవాలి. బెల్లం అయితే తురుముకున్నాం కదా, తురిమింది కూడా కొద్దిగా మిక్సీలో అయితే వేసేసి గ్రైండ్ చేసుకుంటున్నాము. చేసేసుకున్న తర్వాత అయితే మొత్తం అయితే ఒక దాంట్లో వేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూసారు కదా, మొత్తం అయితే కలుపుతూ ఉన్నారనమాట. ఇదైతే చాలా ఎక్కువ లేట్ అవుతుంది. అదే మిషన్ ఉందనుకోండి ఈజీ ప్రాసెస్ అయిపోయింది అనమాట. కజ్జికాయల మిషన్ ఉంటుంది కదా, ఇట్లా పెట్టి ప్రెస్ చేసేది, అదైతే చాలా త్వరగా అయిపోతుంది. మేమైతే చేతి మీద చపాతీ చేస్తారు కదా బండ మీద, అలా అయితే చేస్తాం అనమాట. కొద్దిగా ఎక్కువ టైం పట్టిద్ది మాకు. మిషన్ ఉండే వాళ్ళకైతే ఈజీ అయిపోయిద్ది. ఇలా అయితే మొత్తం అయితే పిండినంతా అయితే కలిపేసుకుంటున్నాం అనమాట. మొత్తం అనమాట మెల్ట్ అయిపోవాలి అందులో. అలాగే ఇక్కడైతే చపాతీ ఇలాగైతే చేసుకుంటున్నాము. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో అయితే చపాతీని అయితే చేసుకోవాలి. ఇక్కడ కొద్దిగా పెద్దవి కావాలంటే పెద్దవి, లేదు చిన్నవి కావాలనుకున్న వాళ్ళు చిన్నవి చేసుకోండి. మేమైతే మీడియం సైజులో అయితే చేస్తున్నాము. మీడియం సైజులో అయితే ఇలా చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. 2-3 ఉన్నారంటే ఈజీ అయిపోయింది. ఒక్కరే అనుకోండి ముందుగానే చపాతీలు చేసి పక్కన పెట్టుకొని చేసుకోండి. ఇక్కడైతే ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా స్టఫింగ్ కోసం, ఆ పొళ్ళన్నీ వేసేసి కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, అదైతే ఇందులో వేసేసి ఇక్కడ ఫోల్డ్ చేయాలన్నమాట. నేను చూపిస్తున్నాను చూడండి, అలా అయితే వేసేసి ఫోల్డ్ చేసేయాలి చేత్తోనే అనమాట. ఇది మిషన్ అయితే ఏం లేదు. ఇట్లా మొత్తం 2 సైడ్లు ఒత్తేసుకోవాలి, స్టఫింగ్ అనేది ఊడిపోకుండా ఉండడానికి. తర్వాత చివరి వచ్చేసి ఇట్లా నొక్కుంటూ రావాలి ఊడిపోకుండా. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి, అలాగా వేసేసుకొని ఒకటి ఇట్లా క్రాస్ లాగా చేసుకుంటూ రావాలి. చేసేసుకున్నాం అనుకోండి, వేడి కజ్జీలు అయితే రెడీ అయిపోతాయి. చూడండి ఎంత బాగా కలర్ ఉన్నాయన్నమాట. చాలా బాగుంటుంది అనమాట. లేదు ఇంకా జీడిపప్పు అలాగా మీకు కావాల్సిన నట్స్ అవన్నీ వేసుకొని చేసుకునే పైన చేసుకోండి, బాగుంటుంది. మేమైతే ప్రస్తుతానికైతే ఈ వేసి అయితే చేసాము. చాలా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటాయి. పిల్లల స్నాక్స్ కింద అయినా చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చినాయో మాత్రం కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. అలాగే ఇంకేమైనా వీడియోస్ కనుక కావాలంటే కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అలాగే వీడియో అందరు చూసినందుకు థ్యాంక్ యూ అండి.